నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, విస్తృత ప్రచారాలు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న గెలవాలన్న తపన, ఓటరు నాడి పసికట్టడానికి పడరాని పాటలు, డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారం చేపట్టకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కసితో ఉన్నారు పొత్తు పార్టీలు. ఇప్పటికే సవాళ్ళు విసిరారు. రెడ్ బుక్కులు రాసి ఉంచేమన్నారు, పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంచేమన్నారు. మేము అధికారంలోకి వస్తే మేము అంత చూస్తామని. అధికారంగా రాకపోతే వైఎస్ఆర్సీపీకి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించడానికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందని విధంగా ఉన్నాయి అనొచ్చేమో. మరొక వైపు పొత్తు పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలనే పూర్తిగా కనుమరుగయ్యేలా చేయడానికి కూడా వెనకాడరు అన్నది. పోలింగ్ శాతం విషయానికి వస్తే రికార్డు స్థాయిలో పోలింగ్ అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే మంచి పోలింగ్ శాతం ఈసారి నమోదవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో పోలింగ్ శాతం ఏ రకంగా ఉంది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అక్కడ గెలుపోవటంలో కూడా ఒకసారి పరిశీలిద్దాం. నరసాపురం నియోజకవర్గానికి వస్తే నరసాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా బొమ్మిడి నాయగర్ యాక్టివ్గా ఉండే వ్యక్తి. ఆయన మీద ముదునూరి ప్రసాద్ రాజు వైఎస్ఆర్సీపీ నుంచి. అయితే ఇక్కడ పడ్డ ఓటు శాతం ఒకసారి చూద్దాం. 2019లో 80.5%, 2024లో 84.38%. 3%, 2, 3 ఈ శాతాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నరసాపురం నియోజకవర్గానికి వచ్చేసరికల్లా రఘురామకృష్ణరాజు ఫ్యాక్టరీ ఇక్కడ పనిచేస్తుందేమో ఈసారి. ఎందుకంటే ఎంపీగా గెలిచి ఆయన తిరుగుబావుట వేసి ఎగురవేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు ఏదో సందర్భంగా రచ్చబండ పెట్టి రచ్చరచ్చ చేసిన ప్రాంతం. మరి ఆ నర్సాపురంలో ఆయనకి ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా రాలేదు. ఆయన ఉండి వెళ్ళి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ లాస్ట్ మినిట్లో చేయాల్సి వచ్చింది. సో అదంతా కూడా ఆయన మరి పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి జనసేన వైపు ఆయన ఏమైనా సపోర్ట్ చేశారా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతవరకు నిలబడ్డారు, బొమ్మిడి నాయకర్ అన్నది చాలా కీలకంగా ఎన్నికల్లో చూడబోతున్నాం. ఇక పెరిగిన ఆ 3% ఓట్ బ్యాంక్ కూడా ఎవరికి ప్లస్ కానుంది, ఎవరికి ఇది చేటు కానున్నది చాలా కీలకంగా చూడబోతున్నాం.